మనశ్శాంతి లేకుండా ఆలోచిస్తుంటే కుమ్ములు పోతుంటే నువ్వు ఇక్కడ కులాసగా కాలం గడుపుతున్నావు కదా. ఏమైంది విజయ్? ఏమైనా అనర్థం జరిగిందా? అది మామూలు అనర్థం కాదు, మన పునాదులు కలిగిపోయా అనర్థం. ఆ చందనంగాడు బొత్తి గురించి జనాన్ని అఖండ విజయాన్ని సాధించాడు. మనం చేతగాని వల్ల చూస్తూ ఊరుకుంటే వాడు శాసనసభకు వెళ్ళడం, మనం చెరసాలకు వెళ్ళడం తథ్యం. గుండెలు తీసిన మునగాలైనటువంటి ఎంతమందికి ఉండగా వాణ్ణి ఎన్నికల్లో గెలవనిస్తామా, జరగనిస్తామా? వాడి వేసిన ఎత్తుకు అందరం చిత్తు కావాల్సిందే. చిట్టలు ఉండి చిత్తుల మీద పథకం వేశాడు వాడు. అది ఆ చంద్రం గారి తెలివి కాదు, ఆ నక్క చిత్ర సామ్రాట్ గారి పన్నిన పద్మవ్యూహం. ఇప్పుడు అది మనం ఛేదించకపోతే మన బ్రతుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రాళ్ళు పట్టుకోవడానికి అంకితమైపోతుంది. ఏమిటి విజయ్, మీరంతా వింతగా మాట్లాడుతున్నారు? ఇంతమంది మేధావులుండి కూడా ఆ చంద్రంగాన్ని ఎన్నికల్లో మనం ఎలా గెలిపిస్తాం? దేవుడు అనే పేరుతో ప్రజలు మాయ చేస్తున్నాడు వాడు. ప్రజల సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టి అందుకే పెద్దలందరూ వారికి ఓట్లు వేశారు. రేపు రాత్రికి వారితో దేవుడు మాట్లాడతాడట, ఆశీర్వదిస్తాడట. అది ప్రజలంతా చూసి తరించిపోతారట. పాపం, నిజంగా ప్రజలు వెర్రి గొర్రెలను నిరూపించారు. అసలు దేవుడేంటి, మెరుపు రావడం ఏంటి, ఆ చంద్రంతో మాట్లాడడం ఏంటి? అసలు అది ఎలా సాధ్యం? ఇందులో ఏదో లిటిగేషన్ ఉంది. సాధ్యమే అంటున్నాడు సామ్రాట్ గారు. అది మోసమని మనకు తెలుసు, కానీ అది ఎలా చేస్తున్నాడో మనకు తెలియడం లేదు. దానికి ఒకటే మార్గం ఉంది. వాడు శ్రీని సృష్టించేది రేపు. మనం ఈ రోజు రాత్రికే రంగంలో దిగాలి. కరెక్ట్ గా చెప్పావు విజయ్. చంద్రంగాన్ని లేపేస్తే పీడ విరిగిడైపోతుంది. నేను ఎప్పుడో చెప్పాను, నీ మీద పోటీ చేసిన ఆ చంద్రంగాన్ని పరలోకానికి పంపిస్తే నువ్వు గెలిచినట్లు అయిపోను. కానీ మనమే తప్పు చేశాం. పొరపాటు దాదా, ఆ నేరం నిజానే కొడుతుంది. అప్పుడు ప్రజలు తిరగబడతారు, మొదటికే మోసం వస్తుంది. ఆ చంద్రంగాన్ని బంధించాలి, రక్తం చిందించాలా, వారి రహస్యం మనం తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళ మోసాన్ని బయటపెట్టి ప్రజల్ని మన వైపు తిప్పుకోవాలి. విజయ్, సీన్ పూర్తిగా నాకు అర్థమైంది. ఆ చంద్రంగాన్ని, సామ్రాట్ గాన్ని, ఆ మేనగాన్ని లేపిస్తే మనకింకా దరిద్రం వదిలిపోతుంది. ఒరే డాకు దేవా, ఎక్కడ తెచ్చారా? నేను చెప్పేది పూర్తిగా వినండి. మీరు వెంటనే వెళ్ళి ఆ చంద్రంగాడు 3 లోకాల్లో ఎక్కడ దాక్కున్నా సరే వాన్ని రెక్కలు విరిసి మక్కలు ఎరగదండి నా దగ్గరికి తీసుకురండి. ఓకే బాస్, ఇప్పుడు వెళ్ళి ఆ చంద్రగారిని తీసుకొస్తాం. వెళ్ళరా, వెళ్ళు. రమేష్, చరణ్, ఎందుకైనా మంచిది మీరు వెళ్ళండి. విజయ్, కాసేపు రెస్ట్ తీసుకుందాం, లోపలికి పోదాం పద.
రే అయ్యా బాబా ఏమండి గురువు గారు ఇక్కడ ఏదో కుంభం ఏదో జరుగుతుందిరా. అవునండి ఆ, ఈ అవ్వారం అంతా చూస్తుంటే ఆ. ఏదో కుంభకోణం జరిగినట్టే ప్రశాంతంగా ఉందండి వాతావరణం. నాకు అలాగే అనిపిస్తుంది. ఆ? చెప్పాలి ఇక్కడ ఏం చేద్దాం మరి ఊళ్ళో కాల్చేద్దాం. ఉల్లిగా చెప్తాం. అంతే కుంభం జరుగుతుంది ఇక్కడ ఏం చేద్దాం మరి. ఇక్కడ కుంభకోణం జరుగుతుందంటే నా ఇది ప్రశాంతంగా ఉందండి. తుఫాను వచ్చి ముందు అలాగే ఉంటుందా? ఒరా ఆ. నువ్వు ఎప్పుడైనా సముద్రాన్ని చూసావంటరా? సోమగా రోజు 3 సార్లు తాను చెప్తాను అక్కడికి వెళ్ళి. ఒరే నువ్వు బోరో తప్పితే మళ్ళీ స్నానం చేయవు. ఉదయాన్నే ఒకసారి అలాంటిదే నువ్వు సముద్రాన్ని చూసినావు నేను నమ్మేయాలట్రా. ఉదయాన్నే ఒకసారి మధ్యాహ్నం అవుతాయి సాయంత్రం అవుతాయి. అబ్బో 3 సార్లు వెళ్తాను మళ్ళీ పోతాను బీచ్కే. ఆ, ఆహా. 3 సార్లు చెప్తాను ఆహా. అంతకు ముందు. ఒరే కోతలు కొయ్యగిరా తొట్టినాయాల. ఏం కోతరాయి వారానికి ఒకసారి మన భోగి రోజు తప్పితే మళ్ళీ ఏ రోజు కూడా నువ్వు స్నానం చేసిందే లేదు. నువ్వు పాలుగా తాను చెప్తారా? నువ్వు పాలనే అని నేను తొందరకి వెళ్ళి తానం చేస్తాను. రోజు 3 సార్లు వెళ్తే డబ్బులు ఎక్కడ వస్తున్నాయి? ఆ రూమ్ ఎట్లా పెడతాను ఎట్లా అంటే 10,000 వస్తుంది. మంచిదే కదా. ఒరే కాదు స్టైల్ మార్చావేంట్రా? స్టైల్ ఎప్పుడు మారుతాను రా. ఒరే నీ స్టైల్ చూస్తుంటే సేమ్ టు సేమ్ కొండముచ్చి మొహంలాగా ఉందిరా. చిచ్చే పొల్లో మొహం వడుచుకొని. ఒరే ఇంకా నయ్యం చపాల ముఖం అన్నా కానీ ఇంకా కుండ ముఖమే అన్నా కానీ గోడలో మొహం వడుచుకొని నా ముఖానికి రా ఎంత అందంగా ఉన్నాడా? ఒరే నేను సినిమా హీరోలా ఉంటానని నాకు చిరంజీవిలా ఉంటాయి. మా హీరో అమ్మాయిలు అందరూ చాలా పొగుడుతూ ఉంటారా. అది నువ్వు హీరోవా? అవునరా నేను అప్సరసలకే ముగ్గురిని. అలా అనేవాళ్ళందరూ అప్పలంలో అంతా వారు అప్పలామలు కాదురా వాళ్ళందరూ అప్సరసలేరా. నీ కళ్ళకు అందరూ అందరూ అలాగే ఉంటాను. నీకు ములకాల మొహం వడుచుకొని రెట్టకాల మొహం వడుచుకొని. ఓరే రెట్టకాయ పొట్లకాయ కాదురా ఆయన. రే నన్ను రెచ్చగొడితే కాల్పు కొట్టు పుచ్చ పగిలిపోద్దాయి. రెచ్చగొట్టు ఏం చేస్తావు? రే రారా వస్తున్నా, రే రారా. రేయ్. ఓ దజ్జాగరా డైరెక్ట్ గారు సార్ పంపించండి. వెళ్తాను టప్పుడు కాల్చి ఏముంటే కాదు. ఇప్పుడు మన డాకు ఆ దేవగాడు చంద్రం కోసం వెళ్ళారు. వాళ్ళు ఎలాగైనా వాడిని తీసుకొస్తారు. ఇప్పుడు వాడిని చిత్రవధ చేసినా సరే ఆ రహస్యాన్ని మనం కనిపెట్టాలి.
అవునా? వీడి సంగతి మేము చూసుకుంటాం. ఆ సామ్రాజ్యం వెళ్ళి పట్టుకురండి. రాజచంద్రం, ఇప్పుడు మేము అడిగిన ప్రశ్నలన్నిటి కూడా నువ్వు సమాధానం చెప్పాలి. రాజచంద్రం, ఇక నుండి నీ ఆటలు మా దగ్గర సాగు. మర్యాదగా మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఏమిటి దౌర్జన్యం? చాలా మర్యాదగా అడుగుతుంటే దౌర్జన్యం దబాస్తున్నావేంటి? ఒక మనిషి బలవంతంగా ఎత్తుకురావడం మీ భాషలో ఏమంటారో తెలియదులే. మీరు చేసే నిర్వాహానికి సిగ్గుపడకుండా గర్వంతో నిందండి. నీలాంటి అదుములను అదుపు చేయాలంటే ఒక్కొక్కసారి పద్ధతి తప్పాలి. సీన్ డిమాండ్ చేసింది కాబట్టి నిన్ను ఇక్కడికి చిత్రవద చేసైనా సరే తీసుకొచ్చాం. మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి. ఏరా, నువ్వు దేవుడి ప్రతినిధివా? దేవుడి పేరు చెప్పుకొని ప్రజల్ని మోసం చేస్తావురా? ఎన్ని గుండెలురా నీకు? నేనేం చేసినా అది ప్రజల మేలు కోసమే చేస్తాను. మీలా ప్రజల్ని మోసం చేయడానికి ఎలక్షన్లోకి రాలేదు. మీ బారి నుండి వాళ్ళని కాపాడడానికే ఈ కథల రంగంలో కాలు పెట్టాను. ప్రజల్ని రక్షించడానికి నువ్వెవడరా? నువ్వు మహాత్ముడు కాదు, మామూలు మనిషిని. పిచ్చోరా, మహాత్ముడు కూడా మామూలు మనిషేరా. తన చేసిన గొప్ప పనుల వల్ల మహాత్ముడిగా మారాడు. ఆ విషయం తెలిసింటే మీరు కూడా మనుషులాగే మారేవారు, మృగాల్లా బ్రతికేవారు కాదు. మా జీవితాల గురించి నీతులు చెప్పడానికి కాదమ్మా ఇక్కడ నేను రప్పించింది. నువ్వు రేపు రాత్రికి దేవుడితో మాట్లాడతావు కదా, అది ఎలా జరుగుతుందో మేము తెలుసుకుందామని. రేపు రాత్రికి ఈ నగరం నడిబొడ్డున నించొని దేవుడితో మాట్లాడతాను. మీకు డౌట్గా ఉంటే ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళి నించొని చూడండి ఎలా మాట్లాడతానో, ఏం మాట్లాడతాను. నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు దేవుడితో మాట్లాడడంలో ఏదో లిటికేషన్ ఉంది. నువ్వు ఏదో మాయ చేస్తున్నావు. అది తెలియాలి మాకు. మర్యాదగా ప్రాణాలతో బయటికి వెళ్తావు, లేకుంటే శవంగా మారి శ్మశానానికి వెళ్తావు. ఏం చేస్తావో నీ ఇష్టం. చేస్తావా లేక చెబుతావా? నేను చావుకు భయపడేవాడిని అయితే మీతో కయ్యానికి కాలు దువ్వేవాడినే కాదురా. నాకు చావంటే భయం లేదు, ప్రాణాల మీద ఆశ లేదు. మీరు ఏమి చేసినా నా నోటి నుండి ఒక్క నిజం కూడా తెలుసుకోలేరు. నీ మొండితనం చూసి ఆపుతామని ఆశపడుతున్నాము. అది జరగన పని. అంతకంటే చిత్రహింసలు పెట్టి భరించలేక నువ్వే రహస్యం చెప్తావు. పరిస్థితి అంత దూరం రాకముందే నువ్వు నిజం ఒప్పుకొని నిన్ను నువ్వు రక్షించుకో. నిన్ను నువ్వే కాపాడుకోలేనాడువి. రేపు నాయకుడు అయితే ఈ ప్రజల్ని ఏం కాపాడుతావురా? ప్రజల్ని కాపాడుతాడట, ప్రజల్ని. నా ప్రాణాలు తీసినా నా నోటి నుండి ఒక్క నిజం కూడా తెలుసుకోలేరురా మీరు. మీకు చేతనైంది చేసుకోండి.
చంపినా చెప్పనంటున్నావు. నీకు ప్రాణం కంటే పదవే ముఖ్యమా? అచ్చారే బచ్చ, మెచ్చండ్రా నీ సాహసాన్ని. నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను, జాగ్రత్తగా ఆలకించు. హఠాత్తుగా నువ్వు ఎన్నికల రణరంగం నుండి తప్పుకున్నట్లు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వు, లేకపోతే నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, ఎంతమంది అందగత్తెలనైనా సరఫరా చేస్తాను. ఎక్కడికి పోయి హాయిగా బ్రతుకు. అంతేగాని ఈ విజయ్కి ఎన్నికల్లో పోటీగా నిలబడ్డావో నీ ఎంత చూస్తాం. మీరు విసిరే ఎంగిలి బిస్కెట్లకు ఆశపడి కుక్కను కాదురా, కష్టపడే మనిషిని, ఈ ప్రజలకు మేలు చేసే మనిషిని. డబ్బుతో కొనాలనుకున్న మీ అవివేకాన్ని చూస్తుంటే నాకు జాలేస్తుందిరా. వాడు మంచిగా అడిగితే మన దానికి రాడని వాడి చేత నిజం పలికించే చిలకని పట్టుకొచ్చాం బాస్. ఇప్పుడు సీన్ ఫుల్ రంజుగా ఉంది. విజయ్, ఈ పుల్లవాడు అంటే ఆ పిచ్చి చంద్రానికి సత్యంత పిచ్చి. అసలు మీరు మనుషులా రాక్షసులా? చింత చచ్చినా పులుపు చావలేదు. మర్యాద మేము బాగా మా దారికి వస్తే నీ బ్రతుకు నువ్వు పవిత్రంగా బయటికి వెళ్తావు. లేకపోతే నీ బ్రతుకు మా చేతిలో శివరాత్రి జాతర అయిపోతుంది. మీరు మమ్మల్ని బంధించినంత మాత్రాన మీరు చెప్పినట్టు జరుగుతుంది అనుకోవడం మీ భ్రమే అవుతుంది. పాపాత్ములారా, మీరు మేసం ఉన్న మగాళ్ళైతే నా మీద చూపించండి రా. అన్యం పుణ్యం జరగని ఆడపిల్ల మీద కాదురా. ఆడపిల్ల మీద ప్రతాపం చూపించడం మగతనం కాదురా. ఇప్పుడు సన్నివేశం నిండుగా ఉంటుంది. రా చంద్రం, నీకు తొందరలో ఆఖరి అధ్యాయం మొదలైందిరా. ఇప్పుడైనా మనసు మార్చుకొని ఆ ఎన్నికల కథన రంగం నుండి తప్పుకో. బావా, వీళ్ళకు భయపడి దేశానికి ద్రోహం మాత్రం చేయకు బావా. గుడ్, దేశం కోసం సేవ చేసే త్యాగమూర్తి అన్నమాట. ఆల్ రైట్ రమేష్, చరణ్, ఈ చంద్రబాబు కట్టుబడేయండి. బావా, ఎలా జరుగుతాయో కట్టరు ఇప్పుడు నీకు సామూహిక శోభనం జరుగుతుంది. ఆ రోజు రాత్రి నా చేతికి దొరికినట్టు దొరికి తప్పించుకున్నావు. అప్పుడు ఆపేసినవన్నీ ఇప్పుడు పూర్తి చేస్తాను.
ఎంత పొగరే నీకు? మా విజయ్ మీద చేయి తీసుకుంటావా? ఏమే ఇప్పుడు నీ బతుకు కుక్కల జిమ్మిల్లాది ఇస్తున్నాడు. ఏమే ఒక్క మాట చెప్పి ఆ చంద్రంగాన్ని ఎన్నికల నుంచి తప్పమనొచ్చు కదా. మర్యాదగా నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు, కానీ అలా చెయ్యవు. ఆ చంద్రంగాడు ఇప్పుడు అదాపుగా ఎమ్మెల్యే అయిపోవాలి. మేము అవనిస్తామా? ఇప్పుడు నీకు సామూహిక శోభనం జరుగుతుంది. ఆ చంద్రంగాడు కల్లారా చూస్తాడు. ఎక్కడ నీ బాధ? నువ్వు నన్ను చెంపదెబ్బ కొడుతుంటే నాకు కోపం రావట్లేదు, తాపం తన్నుకొస్తుంది. నిన్ను సింపుల్ గా శిక్షిస్తే నిన్ను సింపుల్ గా శిక్షించడం నాకు ఇష్టం లేదు. అవును, కమాన్. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాసులు చిందిస్తూ రావణ శోకంలో మరో మహాభారతం ఆరవ వేదం
గెలిపిస్తుందట. దీన్నిదే కాపాడుకోలేదు, వాడికి సపోర్ట్ చేస్తుంది. ఏమే మేము అనామకం అనుకున్నావా? మేకలు తినని ఎంతమంది ఉండగా ఆ చందం ఎలా గెలుస్తాడే? వాడిని ఎన్నికల్లో గెలిపిస్తావా? చెప్పు, వాణ్ణి ఎన్నికల నుంచి తప్పుకోమని చెప్పు, నిన్ను వదిలేస్తాం. లేదంటే నీకు సామూహిక శోభనం జరుగుతుంది. ఇప్పటి వరకు రైలు పార్టీ చూపు, ఇప్పుడు రిలే రైల్ రియల్ రియల్. వద్దు, మీకు దండం, నన్నేం చేయొద్దు. ఆయన కదిలాడు, తలకాయలు పుచ్చకాయలు లేచిపోతాయి. మేనా నువ్వు వెళ్ళి చంద్రం కట్లిప్పు. వాళ్ళు కదిపారు, ఒక్కొక్కల తలకాయ 1000 ముక్కలు అయిపోద్ది. డోంట్ వరీ చంద్రం, ఈ ఊరు కుక్కలు నిన్ను ఏమీ చెయ్యవు. చంద్రాన్ని తీసుకొని బయటికి వెళ్ళు. థ్యాంక్స్ సామ్రాట్. సమయానికి నువ్వు రాకపోతే మా ప్రాణం తీసేవాళ్ళు ఈ కుక్కలు. నీకు రక్షకుణ్ణి, వీళ్ళకు శిక్షకుణ్ణి నేనే. నువ్వు నిర్భయంగా మేనాన్ని తీసుకొని వెళ్ళు. ఇప్పటికే 2 సార్లు నీ చేతిలో పరాజయం పొందనరా. నాకు 3వ అవకాశం వస్తుంది, అప్పుడు నీ కత్తికో కండగా కోసి అప్పుడు గద్దలకు ఎగరేస్తాను. నీ అంతం చూసే వరకు మేము నిద్రపోము. నిన్ను నిద్రగా చంపిన రోజు మీ ఆనందంగా పండుగ చేసుకుంటాం. పిచ్చి కుక్కల్లా మారి రెచ్చిపోయిన చచ్చిన కొడకల్లారా, ఒక ఆడదాని మీద కాదురా మీ ప్రతాపం చూపించడం. మీలాంటి వాళ్ళ గురించి చెప్పుకుంటే మగజాతికే సిగ్గుచేటులా కనిపిస్తుందిరా. ఒక అమాయకుడి ముందు మీ రాక్షసత్వం చూపిస్తారా? మీకు దమ్ముంటే నన్ను ఎదుర్కొంటారా? ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాసాలు వేశారు, ఒక్కొక్కడికి తోలు ఒలిచేస్తాను. జాగ్రత్త, పిచ్చి పిచ్చి వ్యాసాలు వేశారు, ఒక్కొక్కడికి మెడకాయల మీద లేపేస్తాను. ఇక లాభం లేదు, ఇక లాభం లేదు. చావో బ్రతుకో తేల్చుకునే సమయం వచ్చింది. ఈ ప్రపంచంలో వాళ్ళే ఉండాలి, మనమే ఉండాలి. సంగ్రామానికి సిద్ధం కండి. విజయమో వీరస్వర్గమో తేల్చుకుందాం. అలాగే విజయ్. కిరణ్, పోలింగ్ పూర్తయిందా? ఓట్ల లెక్కింపు పూర్తయింది మేనా. కౌంటింగ్ సవ్యంగా జరగాలి కదా.
రేపు ఉదయమే ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది. అయితే విజయ్ పతనం తప్పదన్నమాట. సవ్యంగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అవును, ఇంతకీ విజయ్ ఓడిపోతే నీకు బాధగా ఉండదా? ఆ రావణాసుడి వస్తే తన తమ్ముడైన విభీషణుడు చాలా సంతోషించాడు. అలాగే నేను కూడా ఆ రావణుడి కన్నా నరరూప రాక్షసుడు ఆ విజయ్ పరాజయం నాకు పండగ లాంటిది. మంచికి మారు పేరు నువ్వైతే రాక్షసత్వానికి మారు పేరు మీ అన్నయ్య. అసలు మీ ఇద్దరు అన్నదమ్ములు ఎలా అయ్యారో నాకేం అర్థం కావటం లేదు. అదే విచిత్రం మేనా. సృష్టిలో ఒకే కొమ్మకి ఒక గులాబీ పువ్వు ఒక ముళ్ళు రెండు కలిసి ఉంటాయి. అవును, ఆ భగవంతుడు మనందరి మంచి కోరే ఆ సామ్రాట్ని మనందరి మధ్యలోకి తీసుకొచ్చాడు. సామ్రాట్ గొప్పతనాన్ని నేను అపార్థం చేసుకున్నాను, అతన్ని అవమానించాను. కానీ ఆ సామ్రాటే నా కళ్ళు తెరిపించి నన్ను మంచి మనిషిగా మార్చాడు. అందుకే ఆ భగవంతుడు మనందరి మధ్యలోకి తీసుకొచ్చాడు. కాదు, ఆ దేవుడే ఆ సామ్రాట్ రూపంలో వచ్చి మనల్ని ఆదుకున్నాడు. అవును, ఏదేమైనా వాళ్ళిద్దరూ చాలా మంచి పని చేశారు. పొద్దున్ననగా వీళ్ళిద్దరూ బయటకు వెళ్ళారు. ఇప్పటి వరకు కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? ఒకడు పాత్రధారి, మరొకరు సూత్రధారి ఎక్కడో బిజీగా ఉండి ఉంటారు. వెళ్ళి తీసుకొస్తా. నెక్లెస్ బాగుంది. నెక్లెస్ బాగుంది. మీనా, ఏంటంత దీర్ఘాలోచనలో ఉన్నావు? వచ్చావా బావా? పొద్దుననగా వెళ్ళి ఇదా రావటం. అప్పుడే రాజకీయ నాయకుడు పద్ధతులు బాగా వంట పట్టినట్టుకున్నాయే. ఇదంతా సామ్రాట్ ప్రతిభ. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. అలాంటి నేను అస్సలు ఒప్పుకోను. అలా కాకుండా ఆ భగవంతుడు స్వయంగా వచ్చి నీతో మాట్లాడగలుగుతాడా? దేవుడు లేడు, దెయ్యము లేదు. ఇదంతా ఆ సామ్రాట్ చేసిన మాయాజాలం. ఏమిటి అంత తెలివిగా ఎలా చేయగలిగాడు బావా? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. అంతా ఆ సామ్రాట్ చెప్పినట్టే చేశాను. రాత్రి 10 గంటలకి నగరం నడిబడి నించోమన్నాడు. వెళ్ళి నించోగానే అక్కడ ఆకాశంలోంచి ఓ మెరుపు. ఆ మెరుపులో నుంచి భక్త చంద్రం నీకు గెలుపు తద్ది అనే మాట వినిపించింది. అంతే, తర్వాత ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. జనం అందరూ చూస్తుండగా ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఇంత మంచి జిమ్మికి భలే చేయగలిగాడు కదా. ఎంతైనా సామాన్యుడు కాదు. మొత్తానికి సమవుజ్జినే భర్తగా ఎంచుకున్నావు. కంగ్రాచులేషన్. అదంతా నా అదృష్టం బావా. అవును, ఇంతకీ సామ్రాట్ ఎక్కడా? ఏమో, లీలా మనిషి వేస్తున్నారు కదా, ఎక్కడ తిరుగుతున్నాడో ఏం చేస్తున్నాడో. ఈయన కోసం ఒక అమ్మాయి ఇంటి దగ్గర వెయిట్ చేస్తుందన్న జ్ఞానం కూడా లేకుండా అలా తిరుగుతూనే ఉంటారు. మీనా మీనా మీనా, నువ్వు కోప్పడుకో. సామ్రాట్ దగ్గర ఉన్నా నేను వెతికి తీసుకొస్తాను. అయ్యా మహాన్ బావా, ఇప్పుడు ఇంటికి రావడం ఇప్పుడు తీరికయిందా? ఏం చేయమంటావు మేనా? చక్క తెలుసవలసిన పనులు 1,00,000 ఉన్నాయి. అవన్నీ పూర్తి చేయాలిగా. సరే, ఇప్పుడు అవ్వాల్సిన పనులన్నీ అయిపోయినాయిగా. ఇప్పుడైనా సరే ప్రశాంతంగా ఉండండి. నాకు కూడా ప్రశాంతంగా నీ ఎదపై తల పెట్టుకొని నీ పెదవ చెప్పే మీకు చిలిపి పనులు బాగా ఎక్కువైపోతున్నాయి. ఏం చేయను మరి? 1,00,000 నక్షత్రాల వెలుగులో నీ సొగసు నన్ను కవ్విస్తుంటే చిలిపి ఆలోచనలే వస్తున్నాయి. మీ చిలిపి మాటలు కట్టిపెట్టి కాస్త ప్రేమగా మాట్లాడితే వింటానుగా. నాకు కబుర్లు చెప్పడం రాదు. కార్యరంగంలోకి దిగితే దూసుకుపోవడమే. నీకు ఆనందంగా ఉంటే చెప్పు, నీ సొగసులు పొంగేస్తాను. చాలండి, మీ చిలిపితనం బాగా ఎక్కువ అవుతుంది.
చీరను అడిగిపోతుందని వదిలేస్తే నీ సొగసు అడుగుతుంది. ఆకలి తీర్చలేదని కేకలు వేస్తుంది. మీ చిలిపి మాటలకి ఏం తక్కువ లేదు. పోనీ మంచి మాటలు చెప్పమంటావా? చెప్పండి, అలా వింటాను. అందమైన ఆడపిల్ల చీర కట్టుకుంటే బాగుంటుంది. మరి చీర విప్పితే ఎలా ఉంటుంది? అదిగో మళ్ళీ మొదలు పెట్టారు మీరు. నాకు చాలా దూరంలో ఉన్నావు, మొదలు పెట్టానంటావు ఏమిటి? మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పలేను నేను. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. మీ చిలిపి ప్రశ్నలు లేకపోతే చాలా బాగుంటుంది. మీ ప్రశ్నలన్నిటికీ నేను ఇప్పుడు సమాధానం చెప్పలేను. అయితే నేనే చెప్పాలా? చెప్పేస్తున్నాను చూడు. మరి నువ్వు చెప్పలేవుగా. చెప్పండి. అందమైన ఆడపిల్ల చీర విప్పితే శిల్పంలా ఉంటుంది. అర్థమైందా? చాలా బాగా అర్థమైంది. పాడైన వాళ్ళు. శిల్పం పాట ఏం పాట? ఏం పాట? విజయ్, చాలా ఘోరం జరిగిపోయింది. ఆ బ్యాలెట్ బాక్సులు మాయం చేయడానికి వెళ్ళిన మా మనుషుల్ని ఆ పోలీసులు అరెస్ట్ చేసి చిత్రం చేసి ఎన్కౌంటర్ లో చాలా ఇబ్బంది పెట్టారు. విన్నాను కదా, ఆ దారుణం గురించి విన్నాను. అది పూర్తిగా తెలుసుకున్నా. అందుకే ఏం చేయాలో అర్థం కాక మందు కొడుతూ మనస్సాన్ని తీసుకుంటున్నాను. ఆ బ్యాలెట్ బాక్సులు మాయం చేసిన వెళ్ళిన నా కుడి భుజాలు లాంటి ఆ డాకు దేవగాన్ని బలి తీసుకున్నాం. ఇప్పుడు నేనేం చేయాలో నాకేమీ అర్థం కావట్లేదు. రెక్కలు తెగిన పక్షులా తయారైంది. ఈ ఎన్నికల గురించి ఎన్ని కలలు కన్నాను. నేను గెలుస్తానని, మంత్రి అవుతానని చాలా ఆశపడ్డాను. కోట్లు డబ్బు మంచినీళ్ళ కంటే హీనంగా ఖర్చు పెట్టాను. దాదాపు నాకు 10 కోట్ల నష్టం వచ్చింది. పోతే పోయింది ఎదవ డబ్బు. మెరికల్ లాంటి నా కుడి భుజం ఎడం భుజమైన నా డాకు దేవాన్ని కూడా ఇందులో పోగొట్టుకున్నాను. ఇప్పుడు నేనేం చేయాలో నాకు పిచ్చెక్కిపోతుంది. లాస్ట్కి ఇంకా నువ్వు గెలిచే అవకాశం లేదంటావా? ఎంత మాత్రం లేదు. నిన్న పోలింగ్ జరిగినప్పుడే ఆ సంగతి నాకు అర్థమైంది. మనం బ్యాలెట్లు మాయం చేయాలన్న ప్రయత్నం వ్యర్థమైపోయింది. సొమ్ము పోయింది, శని పట్టింది. ముష్టి సొమ్ము పోతే పోనే. మెరికల్ లాంటి 2 అనుచరులు పోగొట్టుకున్నాను. ఇప్పుడు నేను దోపిడీలు ఎలా చేయాలి, దొంగతనాలు ఎలా చేయాలి, స్మగ్లింగ్ ఎలా చేయాలి? రెక్కలు తగిన పక్షిని నేను ఇప్పుడు. డబ్బు గురించి కాదు నా బాధ. ఎన్నాళ్ళు మకుడులైన మహారాజుగా ఒక వెలుగు వెలిగాను. ఈనాడు ఒక అనామకుడు చేతిలో ఓడిపోయి తలదించుకునే పరిస్థితి దావరించింది. దీనింతటికి కారణం ఆ సామ్రాట్ గాడు, చంద్రం గాడు, ఆ మీన. ఏమీ లేదు, అంతా అయిపోయింది. ఈ ముగ్గురిని లేపిస్తే కరెక్ట్ గా ఉంటుంది. ఆ తర్వాత మనం ఏమైపోయినా పర్వాలేదు. వాణ్ణి చాలా తక్కువ అంచనా వేశాను. అందుకే తేరుకోలేని దెబ్బతిన్నాను. విజయ్, ఓట్ల లెక్కింపు పూర్తయింది. చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఇక మనం ఏం చేయడానికి అవకాశం లేదు. ఓట్ల లెక్కింపు వాయిదా వేయమని ప్రయత్నించమని చెప్పానుగా. ఏం చేశారు మీరు? మేము రాత్రి నుండి తీవ్రంగా ప్రయత్నించాం, కానీ మన ఫలితాలు ఏమీ ఫలించలేదు. ఆ ఎలక్షన్ ఆఫీసర్కి డబ్బా చూపించలేదా? అది అయింది. వాడు ససేమరా డీలేదంటున్నాడు. ఇది దేవుడి వ్యవహారం. లంచం తీసుకుంటే కళ్ళు పోతాయని చెంపలు వేసుకుంటాడు. అబ్బా, వాడు భలే మాయించేశాడు. వాడు దేవుడి పేరు చెప్పి ఈ జనాన్ని పిచ్చోళ్ళు చేశాడు, మనల్ని పిచ్చోళ్ళు చేశాడు. నాకు శత్రువైనా సరే ఆ సామ్రాట్ గారిని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. మై గాడ్, వాడు ఒక చిన్న ట్రిక్తో
అబ్బా వాడు ఒక చిన్న ట్రిక్తో అందరినీ తన వైపు తిప్పుకొని మనల్ని గుక్క తిప్పుకునే అవకాశం లేకుండా చేసి పారేశాడు. ఇదిగో విజయ్ 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 నువ్వు ఏమన్నా చెప్పు, ఆ సామ్రాట్ గారిని పొగుడుతూ ఉంటే నాకు కిర్రెక్కిపోతుంది. నువ్వు ఏమంట చెయ్యి, ఆడి గురించి మాత్రం నా గురించి గొప్పగా చెప్పుకో, నాకు గుర్ర వారైపోతుంది. నీ కడుపు మంట నాకు అర్థమైంది దాదా, నీకంటే నాకు ఎక్కువ రగిలిపోతుంది. కానీ మనం ఇప్పుడు తొందరపడకూడదు. రమేష్, ఓటు లెక్కింపు ఎంతవరకు వచ్చింది? సగం పూర్తయింది విజయ్, ఇప్పటికే చంద్రం 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలు. అబ్బా ఛీ, పరువు పోయింది. ఎంత భయంకరమైన ఓటమి ఎదురవుతుందని మనం కళ్ళ కూడా ఊహించలేదు. రమేష్, నువ్వు వెళ్ళి చరణ్ ఎక్కడున్నా నేను రమ్మనని చెప్పి అర్జెంటుగా తీసిరా. అలాగే విజయ్. ఈ చరణ్ గాడు వచ్చి చావు కబురు చల్లగా చెప్పాడు. ఆ చరణ్ గాడు వచ్చి ఏం చెప్తాడా అని బుర్ర పాడైపోతుంది. బాబాయ్, ఈ అవమానాన్ని తట్టుకోలేం. నిండా మునిగాక చలెందుకు దాదా, మనం ఇప్పుడు పూర్తిగా ఊపిలో కూరుకుపోయాం. అలాంటప్పుడు మన శత్రుల్ని సుఖంగా ఎందుకు బదనియాలి? ఎస్, మనం ఈ నిండా మునిగిపోయాం కాబట్టి ఎప్పుడైనా సరే మనం నిండా మునిగిపోయామన్న తెలిసిన తర్వాత ఆ మీనా గాన్ని, చంద్రం గాన్ని, సామ్రాట్ గాన్ని ఇంక లేరు పైకి లేపిస్తే ఇంకా తర్వాత మనం ఏమైపోయినా పర్వాలేదు. ముందు మనం ఆ పని మీద ఉండాలి. మొత్తం పోయింది, ఎన్నికలు పోయినాయి, ఎమ్మెల్యే పోయింది, మంత్రి పదవి పోయింది, డబ్బు పోయింది. ఆ ముగ్గురిని మాత్రం కంటికో కండగా కోసి కాకులకు గద్దలకు ఎగరేయాలి. నా పథకం కూడా అదే, కాకపోతే చిన్న మార్పు చేస్తున్నాను. వాళ్ళని ఒకేసారి చంపకూడదు. ఆ సామ్రాట్ గాని, ఆ చంద్రం గాడు చూస్తుండగా ఆ మీనాన్ని వచ్చేసి చంపాలి. అప్పుడే వాళ్ళ కళ్ళల్లో చావు చూడాలి నేను. వండర్ఫుల్ బాబాయ్, ఆ మీనా అందం తలుచుకుంటే నాకు కిర్రెక్కిపోతుంది. దాని సెక్సీ వాళ్ళు చూస్తుంటే నాకు రాత్రి 1 గంట తర్వాత రోజు అదే కళ్ళకి వస్తుంది. ఇక లాభం లేదు, దాన్ని ఏదో ఒకటి చేయాలి. చరణ్, కమాన్ చరణ్, ఏమిటి విశేషాలు? చెప్పడానికి నాకు నోరు రావడం లేదు. అసలు ఓట్ల లెక్కింపు పూర్తి అయిపోయిందా? పూర్తయింది. 3 లక్షల మెజారిటీతో చంద్రం గెలుపొందాడు. అబ్బా, విజయ్, నీకు డిపాజిట్ కూడా దక్కలేదు. చిట్టిగా ఓడిపోయావు. సాధించావురా. అజేయంగా గెలిచిన ద గ్రేట్ విజయ్ కుమార్ మీద పోటీ చేసి మొట్టమొదటి గెలిచిన వాడివి నువ్వేరా. నీ పేరు ఈ నగర చరిత్ర స్థాయిలో నిలిచిపోతుంది. అంతే చాలు కూడా, నీ ఒక రేంజ్ లో ఉంటుందిరా. మనల్ని చిత్తుగా ఓడించిన వాళ్ళే ఇక ఈ భూమి మీద బ్రతికి ఉండడానికి వీల్లేదు. ఉంటే వాళ్ళైనా ఉండాలి, లేకపోతే మనమైనా ఉండాలి. వెళ్ళండి, వెళ్ళి మీరిద్దరు వెళ్ళి వాళ్ళ లాక్కురండి. Damn it! ఏమే, ఆ రోజు సామ్రాట్ గాడు వచ్చి నిన్ను కాపాడాడు.
ఇప్పుడు ఎవడొస్తాడో మేము చూస్తాం. వాళ్ళని వేసేయడానికే రెడీగా ఉన్నాం. ఎవడొస్తాడో రమ్మను. ఏయ్, వెళ్ళి ఆ కిరణ్ గారిని కూడా లాక్కురండి రా. అలాగే బాస్, వెళ్ళండి. వాడు కూడా వాళ్ళతో చేతులు కలిపాడు. విజయ్, మనం ఎన్నాళ్ళు కనిపెట్టలేకపోయాం. నీ తమ్ముడే నీకు వెన్నుపోటు పొడుచు. అన్నయ్య ఏంటి ఈ అన్నయ్య ఇంకా మారలేదా? మెరికల్ అంటే మనల్ని మోసం చేస్తారా? ఈ అన్నయ్య నీకు ఇప్పుడు గుర్తొచ్చాడా? చాలా సంతోషంగా ఉంది. విజయ్, సొంత తమ్ముడని కూడా చూడకుండా ఏమిటి దౌర్జన్యం? తమ్ముడు సంగతి తర్వాత చూద్దాం. నువ్వు రాత్రుల కల్లోకి వచ్చిన బుర్ర పాడు చేస్తా. ఇప్పుడు నిన్ను మేము ఏదో ఒకటి చేయాలి. మీ పాప పండుగ రోజు దగ్గర పడిందిరా, మీరు ఇలా రెచ్చిపోతున్నారు. లాభం లేదు విజయ్, క్లైమాక్స్ దగ్గరికి వచ్చింది. నువ్వే ఏదో నిర్ణయం తీసుకోవాలి. కానీ ఎవరు ఏం చేయలేడు. చూసారా ప్రజలారా, రాజకీయాల్లోకి వెళ్తే ఎలా ఉంటుందో? కన్న తల్లినైనా కషాయ కాల్చి పారేసేవాడు మీరు. ఇప్పుడు విజయ్ ఏం చేశాడు? తన ఎమ్మెల్యే గెలుపు కోసం సొంత తమ్ముణ్ణి కాల్చి పారేశాడు. అందుకే రాజకీయం ఒక వ్యసనం లాంటిది. అందులోకి వెళ్తే తల్లి చెల్లి ఇంకే ఉండదు. అధికారం కావాలి, జనాలు చేతులు పలకాలి, బుర్రంతా పాడు చేసుకొని తన కుటుంబాన్నే నాశనం చేసుకుంటాడు. ఒక్కొక్కరు తాను ఎలక్షన్లోకి వెళ్ళడం కోసం సొంత భార్యనే పంపిస్తారు. ఇది కలికాలం. ఇప్పుడు జరుగుతున్న రాజకీయం. దీని నుంచైనా సరే ప్రతి ఒక్కరూ గుణపాఠం నేర్చుకోవాలి. ఏ రాజకీయ నాయకుడు ఎలాంటాడో తెలుసుకోవాలి. ఒక ఎమ్మెల్యే పదవి పోయినందువల్ల మేమంతా పిచ్చెక్కిపోయాం. విజయ్, సొంత తమ్ముడని కొడుకు చూడుకుంటా ఇంత దౌర్జన్యాన్ని కూడగడతావా? అసలు నీకు చేతులు ఎలా వచ్చాయి విజయ్? నా మార్గానికి అడ్డు వస్తే కన్న తల్లినైనా కాల్చి పారే కషాయం వాడిని నేను. విజయ్ ఇది ప్రొఫెషనల్ రాజకీయ నాయకుడు. రాయ్, ఆ శవాన్ని బయట పారాయండి రా. రమేష్, అలాగే బాస్, మీరిద్దరు వెళ్ళి బయటని కాపలా ఉండండి. ఇప్పుడు ఎవడు వస్తాడో నేను చూస్తాను. నా కడుపులో ప్రాణం ఉండగా నేను చావనైనా చేస్తాను కానీ మీకు మాత్రం దక్కను. అంటే చావనైనా చస్తావు గాని నువ్వు మా దగ్గరికి రావన్నమాట. నువ్వు ఎందుకు రావో ఎలా రావో నేను చూస్తాను. ఈ పాపాల చరిత్ర సమాధి చేసినా ఇంకా మీరు ఇలాగే ప్రవర్తిస్తున్నారంటే మిమ్మల్ని పోసే భరతమాత కూడా సిగ్గుతో తెస్తుందిరా. మమ్మల్ని ఏం చేయమంటావు? ఇక్కడ సీన్ డిమాండ్ చేస్తుంది. ఓహో, నువ్వేనా దేవుడివి? నీ కంటికి మేము పాపాత్ములే కనిపిస్తామే. మా పథకాలన్నీ పాడు చేసిన నిన్ను, మిమ్మల్ని కూడా వీధులు పాలు చేసి మా పాపాలను మరింత పెంచుకుంటాం. చిన్న పాపం చేసిన ఒకటే, పెద్ద పాపం చేసిన ఒకటే. మా పాపాలను మరింత చేసుకొని మిమ్మల్ని ఇద్దరిని కడతీర్చాం. మాకు విజయం దక్కలేనప్పుడు మీరెందుకు రా బతుకుంటాను? ఈ
సువిశాల ప్రపంచంలో అతి పెద్ద దేశమైన ప్రజాస్వామ్యంగా వెళ్ళిపోతున్న మన దేశ ఔన్నత్యం మీలాంటి నీచుల వల్ల దిగజారిపోతుంది. మీలాంటి వాళ్ళు చస్తేనే కానీ ఈ దేశానికి విముక్తి రాదురా. మేము చావరా, చంపుతాం. మమ్మల్ని నువ్వు చంపడం కాదురా, మేమే నేను చంపుతాం. మర్యాదగా చంద్రాన్ని వదలపోతే మీ ఎంత చూస్తాను. చంద్రం నిశ్చింతగా బయటకు వెళ్ళు. చంద్రం ఎంత పని చేశావు చంద్రం. వాళ్ళను నా చేతులతో కలిస్తేనే నాకు మనశ్శాంతిగా ఉండేది. ఏమిటి బావా, ఏమిటి మా కోసం ఇంత త్యాగం చేస్తా? మీరిద్దరూ చిరకా గోరింకెలా బ్రతకాలని నేను ఈ పని చేశాను. మీ ఇద్దరు సుఖంగా బ్రతకండి. నువ్వేం చెప్తున్నావు అక్కడ? 5 గంటలైందిరా. 5 గంటలైందా చచ్చిపోయి? చచ్చిపోయాను కాల్చానా మిస్టర్ పెళ్ళి అనుకోని మంచి పని చేశానండి. థ్యాంక్ యూ చంద్రన్ గారు, మాకు శ్రమ లేకుండా చేశారు కాబట్టి మీరు ప్రాణరక్షణార్థం వీళ్ళని చంపినట్టుగా మేము కేసు ఫైల్ చేసుకొని మిమ్మల్ని కేసు లేకుండా చేస్తాం. ఓకే, మీరు పెళ్లి చేసుకోండి. మీరు పోలీస్ ఆఫీసర్లా? అవునండి. ఎన్నాళ్ళు మిమ్మల్ని ఏ జోకర్లో అనుకున్నాం మేము మఫ్తీగా తిరుగుతున్న ఆఫీసర్లు. థ్యాంక్ యూ ఆఫీసర్స్. శుభోదయం అందరికీ, అందరూ ఇంటికి వెళ్ళిపో. శుభోదయం. రంగు జాన నా నందనాచుమైన నీ హంగు దోచుకోన నా రంగనాయకి సంబరంగనాన సంపెంగ సొంపుకోన కంగారు ఆయితేన చందారు ఛాయకి పడుచు ఎదర ఉడుపు కథై కౌగుల్చలో తొడిమనడు తడిని భరి నవ్వుల్చలో సింగారి సిగారి చికాలిలో చింగు చింగు చీర ఆనంది కంగు చార వంగి వంగి చింగ కంగారు గంగిలో కోట
చిక్కుకున్నది ఉడుపు చెయ్యించవా కన్నె తారంతో మమకారం చేయించవా ఈ పైపు తిరుపతి పోగొట్టనా రంగుజా రంగరాజుమైన నీ రంగు వేసుకున్న నా రంగనాయకి కుటుంబాన్ని సిగ్గు సంతకల్లా నా ముద్దు అగ్గిపుల్ల ముద్దిచ్చి చూడనా చురుకు చురుకుందమ్మి ఉలికి పడుతుందమ్మి సరుకు సరదా గచ్చల రేగి మైకాలలో మీరే మాలోకము జన్మదాని బడిదే ముక్తేశ్వరే సర్వరంగరామ సంగ సొంపుటూన హాయితేన చంగాది ఛాయకి తొడిమగడు తడిమి మరి నవ్వుచరో నంగనాచమైనా నీ అంత వేసుకోన రంగనాయకి మన ప్రెసిడెంట్ గారు పండూరు సత్యబాబు గారు కుర్రాళ్ళందరినీ ప్రోత్సహించి ఈ నాటకం ఇంత చక్కగా రావడానికి మొత్తం క్రెడిట్ అంతా ఆయనకే వస్తుంది. చాలామంది నిరుత్సాహంతో ఈ నాటకం అలాగే ఒకరొకరు మానిస్తుంటే వెయ్యలేమేమో అనిపించింది. కాబట్టి పట్టువదలని విక్రమార్కుల్లా ఎలాగైనా సరే ఈ నాటకాన్ని వెయ్యాలనే ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ ముందు నడిపించినటువంటి మన ప్రెసిడెంట్ సత్యబాబు నాయుడు గారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మా నాటక టీం అందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఎలా ఫోటో దిగా ఫోటో రామా ఫోటో ది ఫోటో ఎత్తాడు ఫోటో తీస్తాను ఫోటో Get on the feet, now let's move it on the street. Everyone something better do us what they think. Now rock everyone, we're on the run. Now hit the floor, move everyone. Get the girl, now dance everyone. Rock the show, now catch everyone. పిండి కొట్టయ్యాలిరా దిక్కులైనా దున్నయ్యాలిరా గుమ్మడిగాయ కొట్టయ్యాలిరా మంగళహారతి పట్టయ్యాలిరా గుమ్మడిగాయ కొట్టయ్యాలిరా మంగళహారతి పట్టయ్యాలిరా Wanna sing and a dance and a magadira, wanna rock and a move and a magadira, wanna sing and a dance and a magadira, wanna rock and a move and a magadira, wanna sing and a dance and a magadira, wanna rock and a move and a magadira, wanna sing and a dance and a magadira, wanna rock and a move and a magadira. హీరోయిన్ మీనా గారికి, అలాగే డాన్సర్ గారికి, మైక్ సెట్ వారికి, అలాగే ప్లేబ్యాక్ సింగర్స్ కి, అలాగే మన ఆర్కెస్ట్రా వారికి, అలాగే కెమెరామెన్ కి, సెట్టింగ్స్ శ్రీనివాస్ గారికి, అందరికీ కూడా బ్యాక్ నుంచి సీన్లు మారుస్తున్న ప్రతి కుర్రాడికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేకప్ మ్యాన్ గారు కూడా ఎంతో చక్కగా మాకు సహకరించి మేకప్ వేశారు. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ గారు, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా చాలా చక్కగా ప్రౌంటింగ్ లేకుండా బుక్ అంతా చదివి మాకు ఎంతో కోఆపరేషన్ ఇచ్చారు. నిజంగా గ్రేట్. ఎందుకంటే కళాగారు ఆవిడని బుక్ చేశారు కాబట్టి ఆవిడ పేరు ఎక్కడ తీయకుండా ఈవిడ మాకు సహకరించినటువంటి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కళాగారికి కూడా మంచి చక్కని హీరోయిన్ మాకు పరిచయం చేసినటువంటి కళాగారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మాకు బ్యాక్ నుంచి నేను డైరెక్షన్ చేస్తూ పాత్ర చేయడం వల్ల చాలా ఇబ్బంది పడేవాడిని, కానీ మన రామేష్ గారు అలాగే కర్ణం రామరాజు గారు అడిగిన వెంటనే అప్పటి నుంచి 9 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా స్టాండ్ అయి నిలబడ్డం అంటే చిన్న పని కాదు. ఎందుకంటే ఈ నాటకం మీద ఎంత పట్టుదల బాగా రావాలి అన్న కృషితో వాళ్ళిద్దరూ కూడా మాకు చాలా సహకారం ఇచ్చారు. మరీ ముఖ్యంగా ఈ నాటకానికి
మంగళదాయక జయ